ఏదో కాదురా ప్రైమ్ లైన్ లో మీరు కనుక వచ్చారు కదా ఆయన మళ్ళీ స్క్రిప్ట్ పెట్టుకుంది. అందరికీ నమస్కారం. ఈరోజు 3 ముఖ్యమైన విషయాల మీద మా పార్టీ అభిప్రాయాన్ని తెలియజేస్తాం. మొదటి విషయం, కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు, కార్మిక కోడ్లని అమలు జరిపడానికి నోటిఫికేషన్ ప్రకటించింది. మొదటిది వేతనాలకు సంబంధించిన కోడ్, రెండవది కార్మిక సంబంధాలు ఇండస్ట్రియల్ రిలేషన్స్ సంబంధించిన కోడ్, మూడవది కార్మికుల యొక్క ఆరోగ్యం భద్రతకు సంబంధించిన కోడ్, నాలుగవది కార్మికుల యొక్క సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన కోడ్. ఈ 4 ప్రకటించింది. వెంటనే అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పింది. 2019 నుంచి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నా కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించి, కార్మిక సంఘాలు తీవ్రంగా అభ్యంతరాలు పెట్టి, దాదాపు 5 సంవత్సరాల్లో 5 సార్లు దేశవ్యాప్త సమ్మెలను నిర్వహించి ప్రతిఘటించిన దాని మూలంగా ఇప్పుడు దాకా అమల్లోకి తీసుకురాలేదు. బీహార్ ఎన్నికల సందర్భాన్ని పూర్తి చేసుకున్న తర్వాత, దానిలో విజయం సాధించిన తర్వాత ఈ మొత్తం వాతావరణంలో ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్ని తీసుకొస్తే తనకు ఎదురుండదు, ప్రశ్నించే వాళ్ళు భయపడతారు, లేకపోతే వెనక్కి తగ్గుతారనే దుర్బుద్ధితోటి ఈ లేబర్ కోడ్స్ని ఇప్పుడు అమల్లోకి తీసుకురావడం ప్రారంభించింది. దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కేంద్ర కమిటీ తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తుంది. ఇది కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తుంది, వాళ్ళ జీతభత్యాలని తగ్గిస్తుంది, వాళ్ళ పని గంటలు పెంచుతుంది, వాళ్ళకి భద్రతా సౌకర్యాలని యజమానుల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేట్టు చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కార్మిక సంఘాలని పెట్టుకునే హక్కు, అలాగే సమ్మె చేసే హక్కు, వీటన్నిటి మీద తీవ్రమైన పరిమితులు విధించే పద్ధతిలో ఈ చట్టాలు ఉన్నాయి. ఇంత దుర్మార్గమైన చట్టాలని గొప్ప చట్టాలుగా, కార్మికులకు ఎంతో మేలు చేసే చట్టాలుగా అభివర్ణిస్తూ సాక్షాత్తు ప్రధానమంత్రి గారే దీని మీద ప్రకటనలు చేశారు. ఇంత గొప్ప ప్రకటనలు అయితే, ఇంత గొప్ప కోడ్లు అయితే 5 ఏళ్ల నుంచి ఎందుకు అమలు జరపలేకపోయింది? అలాగే అనేక రాష్ట్రాలు ఎందుకు అభ్యంతరాలు పెట్టినాయి? కార్మిక సంఘాలు ఎందుకు సమ్మె చేసినాయి? జులైలో జరిగిన సమ్మెలో 25 కోట్ల మంది దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఇంత విస్తృతంగా కార్మికుల్లో ఎందుకు అభ్యంతరం వచ్చింది? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే ఇంత గొప్ప ఈ చట్టాలైతే బీహార్ ఎన్నికల దాకా ఆగి, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో లేదు. అందుకనే ఈ నెల 26వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఈ లేబర్ కోడ్లకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళనకి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పూర్తిగా మద్దతు ఇస్తుంది. వెంటనే ఈ లేబర్ కోడ్ల అమలుని పూర్తిగా ఉపసంహరించాలని, ఏవైనా కార్మికుల ప్రయోజనం కోసం పనికొచ్చే అంశాలు కొత్తగా తీసుకురావాలంటే కార్మిక సంఘాలతో చర్చించి అంతర్జాతీయ కార్మిక చట్టాలకి, విధానాలకి లోబడి మార్పులు చేయాలి తప్ప ఏకపక్షంగా ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం యజమానులకు అనుగుణంగా విదేశీ, స్వదేశీ కంపెనీల యొక్క ప్రయోజనాలు కాపాడేదానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి ఈ దోపిడీని బలపరిచేదానికి ఈ రకంగా ఈ చట్టాలు తీసుకురావడం అభ్యంతరకరం, అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 26వ తేదీ నిరసన కార్యక్రమాలకు మా పార్టీ
పూర్తిగా మద్దతు ఇస్తుంది. సిపిఎం మొదటి నుంచి ఈ బోటక్ ఎన్కౌంటర్లకు తీవ్రమైన వ్యతిరేకం. మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్తల్ని క్రూరంగా మావోయిస్టులు హత్య చేస్తున్న సందర్భంలో కూడా వారిని ప్రభుత్వం హత్య చేస్తే బోటకంగా దాన్ని ఖండించాం. ఆ రకంగా ఒక సూత్రబద్ధమైన వైఖరిని మేము తీసుకున్నాం. ఇప్పుడు మావోయిస్టుని ఆపరేషన్ కగార్ పేరుతోటి వేటాడి వేధించి క్రూరంగా హత్య చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని మేము తీవ్రంగా ఖండించాం. వారు మొదటి నుంచి మేము చర్చలకు సిద్ధమైన తర్వాత ప్రైవేటు వ్యక్తులు అయితే వాళ్ళు నచ్చినట్టు చేయొచ్చు, కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒకసారి చర్చలకు మేము సిద్ధమైన తర్వాత చర్చించకుండా చంపి తీరుతామని చెప్పేసి పత్రుల వైఖరి తీసుకోవడం ప్రజాస్వామ్యం కాదు. అది కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేము ఖండించాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడి నుంచో వచ్చి తలదాచుకున్న వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేయడం, పట్టుకెళ్ళి అడవుల్లోకి తీసుకెళ్ళి ఎన్కౌంటర్లు అని పేరు చెప్పి బోటకంగా కిరాతకంగా హత్య చేయడం అన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే అరెస్ట్ చేసి చిత్రహింసలు పాలు చేసి ఎక్కడికో తీసుకెళ్ళి కాల్ చేసి అక్కడేదో ఎన్కౌంటర్ జరిగినట్టు, ఎదురెదురుపడి తారసపడి కాల్పులు జరిగినట్టు, దాంట్లో మరణించినట్టు కట్టుకథలు సృష్టించి ఆ రకంగా చెప్పడం అని చెప్పేసి ప్రభుత్వం చేస్తుంది. ఈ బోటక్ ఎన్కౌంటర్కి నిజంగా ఎదురెదురుపడి కాల్పుల్లో జరిగిన సంఘటనకి తేడా స్పష్టంగానే కనపడుద్ది ఎవరికైనా. కానీ ఈ మధ్యకాలంలో మారేడుమిల్లి అడవుల్లో 2 ఎన్కౌంటర్లని పోలీసులు ఏవైతే చెప్తున్నారో అవి స్పష్టంగా బోటక్ ఎన్కౌంటర్లని స్పష్టంగా కనపడుతుంది. అందుకని అటువంటి బోటక్ ఎన్కౌంటర్లని వెంటనే నిలిపివేయాలని, ఒకవేళ ఎక్కడ దొరికితే అరెస్ట్ చేసి కేసులు పెట్టి చట్టబద్ధమైన పద్ధతిలో వాళ్ళ పట్ల వ్యవహరించాలి తప్ప ఈ రకంగా చేయడం మంచిది కాదు. ఇంకా కొంతమందిని ఆ రకంగా చేసే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా పత్రికల్లో వస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఆ రకంగా అనుకుంటున్నారు. కాబట్టి అటువంటి దానికి ఏ మాత్రం అవకాశం లేకుండా ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పేసి ఈ సందర్భంలో కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.